చాలా విషయాలు నా ముందు మాట్లాడినటువంటి మిత్రులు చాలా వివరంగా అన్ని విషయాలు కూడా చెప్పారు. నేను మాత్రము ఒక విషయం పైన మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇది ఈ సభ, ఈ బహిరంగ సభ 25 సంవత్సరాలు తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పి 25 సంవత్సరాల క్రితం హైదరాబాదులో పార్టీని ఆవిష్కరించిన తదనంతరము కరీంనగర్ సింహగర్జన సభ తర్వాత వరంగల్లో మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జూలై మాసంలో పెట్టినటువంటి ఒక గొప్ప బహిరంగ సభ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకి గులాబీ జెండా, నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ ఈ సభలు పెడుతున్న సందర్భంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, దాని అధ్యక్షుడు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది 3 నాళ్ల ముచ్చట. ఈ పార్టీ 3 రోజులు ఉండే పార్టీ. రాజకీయ నాయకులారా, ఈ పార్టీలకు పోకండి, ఈ పార్టీ కొసెల్లదు, తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదు అని వ్యాఖ్యానించారు ఆనాటి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఈరోజు ఏ ఆశయంతో పుట్టిందో గులాబీ జెండా, తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. ఎవరు నమ్మలేదు ఆ రోజు. తెలంగాణ తెచ్చి చూపించినాం. వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. మరి 25 సంవత్సరాలు నిండినటువంటి ఈ రాజకీయ పార్టీ, ఈ గులాబీ జెండా వచ్చే 25 సంవత్సరాల వరకు ఏ విధంగా తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి అంశాలని మా పార్టీ అధినేత కేసీఆర్ గారు చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ సభ 25 వసంతాలు నిండినటువంటి సందర్భంలో పెట్టేటువంటి ఈ సభ తదనంతరము ఈ సంవత్సరం చివరి మాసం డిసెంబర్ వరకు సభ్యత్వ కార్యక్రమము, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఎన్నిక చేసి మరి నవంబర్ మాసం వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన ఈ పార్టీ కార్యాచరణ చాలా ఉధృతంగా రానున్న రోజుల్లో ఉంటుంది. ఈ సభ దానికి దిక్సూచిగా ఉంటుంది. కాబట్టి ఈ సభ ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా మరి నేను కొంత చెప్పే ప్రయత్నం చేశాను. సభ ఏర్పాట్లు, సభ ఏ విధంగా దిగ్విజయం చేయాలనేటువంటి విషయాలు నా ముందు మాట్లాడినటువంటి 4 మిత్రులు చాలా స్పష్టంగా చెప్పినారు. నేను ఎక్కువగా ఇంకా మిగతా విషయాలపైన చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే సమయం లేదు. ఇంకా ఈ 27 ఏప్రిల్ వరకు ప్రతిరోజు బహుశా మా వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు అందరం కూడా ప్రతిరోజు మరి మీకు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మా ఏర్పాట్లు, మా కార్యక్రమాలు, మరి హైదరాబాద్లో పార్టీ ఆఫీస్లో అక్కడ ఇక్కడ మేము మీకు అందరికీ కూడా తెలియజేశామని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.